హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన రెసిపీ జొన్న రొట్టెలు అండి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జొన్నలను మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం చాలా మంచిదండి. అయితే ఈ జొన్నలలో లో క్యాలరీ కంటెంట్ ఉండి హై న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉండడం వల్ల క్విక్గా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఈ జొన్నలను రోజు కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళినట్లయితే ముందుగా జొన్నలను ఇలా దుమ్ము లేకుండా శుభ్రం చేసుకొని బయట గిర్నీలో ఆడించుకుంటున్నానండి. మీకు బయట గిర్నీలో పిండి ఆడించుకోవడం కుదరనట్లయితే ప్రతి కిరాణా కొట్లలో లేదంటే సూపర్ మార్కెట్లలో జొన్నల పిండి అవైలబుల్లో ఉంటుందండి. తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇక్కడ చూసారా, బయట గిర్నీలో ఆడించిన పిండి ఇలాగే ఉంటుందండి. లైట్గా బరకగా, మరి చాలా స్మూత్గా అయితే ఉండదండి. ఇలా ఆడించుకున్న పిండిని మనకు రొట్టెకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా గిన్నెలోకి కానీ ఇలా ఫ్లోర్ పైన కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కింద అంతా శుభ్రం చేసి కావాల్సినంత పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల జొన్న పిండికి 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ జొన్న రొట్టెలను చేయడం రాని వారి కోసం ఇక్కడ నేను గోధుమ పిండిని యాడ్ చేసి హెల్తీ వేలో జొన్న రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ వీడియో క్లిప్లో నేను చూపించిన విధంగా గోధుమ పిండి కంటే జొన్నల పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ 2 కూడా కలిసేలా ఇలా బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలిపినట్టుగానే జొన్న పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ జొన్న పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఇలా కలుపుకునే ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుందండి. నిజానికి ఒక్కసారి అలవాటైతే గోధుమ పిండి కంటే జొన్న పిండి కలపడమే చాలా ఈజీ అండి. ఇది మీలో ఎవరైనా అబ్జర్వ్ చేసింటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా బాగా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత పిండి చూసారా, జొన్న పిండి క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండడంతో ఇలా తుంచితే వచ్చేస్తుందండి. ఈ పిండి కూడా చాలా హెల్తీ అండి. నెక్స్ట్ మనం మేకింగ్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా పొడి పిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టేసి మంటను సిమ్లో ఉంచండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఇలా మనం ముందుగా తడిపెట్టుకున్న జొన్న పిండిని తీసుకొని ఇలా వేలితో తడుముతూ రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అమర్చుకోండి. ఆ తర్వాత కింద పైన పొడి పిండిని చల్లేసి చపాతీలు స్ప్రెడ్ చేసుకునే కర్రతోటే ఇక్కడ జొన్న పిండి రొట్టెలను తయారు చేసుకోబోతున్నామండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎక్కడైతే మందంగా ఉంటుందో అక్కడ చపాతీని తిక్కుకున్నట్లుగానే సేమ్ అదే ప్రొసీజర్లోనే స్ప్రెడ్ చేస్తూ జొన్న రొట్టెలను తిక్కుకోవాలండి. ఇలా మనం పిండిని సాఫ్ట్ డో లాగా కలుపుకునేటప్పుడే వేసిన గోధుమ పిండి వలన ఇలా తయారు చేసేటప్పుడు క్రాక్స్ అనేవి రావండి. సో ఇలా లైట్గా గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసి జొన్న రొట్టెలను హెల్తీ వేలో ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ అన్ని రొట్టెలు కూడా సమానమైన షేప్లో ఉండడానికి రైస్ కుక్కర్ క్యాప్ తీసుకొని పైన ఇలా ఒత్తుకొని షేప్లో తయారు చేసుకున్నానండి. ఇలా ఇక్కడ మిగిలిన పిండిని నెక్స్ట్ రొట్టెలో కలుపుకొని తయారు చేసేసుకోవచ్చండి. పిండి ఎక్కడ కూడా వేస్ట్ కాదండి. చాలా ఈజీగా చేసుకొని చాలా హెల్తీ వేలో తింటాము. నెక్స్ట్ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకొని స్టవ్ పై వేడిగా ఉన్న పెనం పైన ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకొని పైన తడిని అప్లై చేసేయాలండి. వెంటనే జొన్న రొట్టెలు రోజు తినాలని ఇష్టం ఉండి తయారు చేయడం రాని వాళ్ళ కోసం ది బెస్ట్ ప్రొసీజర్ అండి ఇది. ఇక్కడ చూసారా, మనం అప్లై చేసిన తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా అవతల సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మంటను హైలో ఉంచుకొని బాగా కాల్చుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకొని ప్యాన్ నుండి సపరేట్ చేసుకొని మిగతా అన్ని రొట్టెలను కూడా యాజ్ ఇట్ ఈస్ తయారు చేసుకోవడమేనండి. ఈ జొన్న రొట్టెలను డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్లకు బ్లడ్లోని షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి రావడమే కాకుండా హార్ట్ హెల్త్ని కానీ గట్ హెల్త్ని కానీ ప్రమోట్ చేస్తుందండి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి బోన్ హెల్త్ని పెంచుతుందండి.
ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ కి అందరూ కూడా హెల్తీ ఫుడ్ ని తీసుకోవడం చాలా మంచిదండి. అందువల్ల ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్న రొట్టెలను మీ డైలీ డైట్ లో తప్పకుండా చేర్చండి. రోగాల బారిన పడకుండా హెల్త్ ని కాపాడుకోండి. అయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ లైక్ మల్టీగ్రెయిన్ రొట్టెలు, బాజ్రా రొట్టెలు, అలాగే ఫింగర్ మిల్లెట్ రొట్టెలు, ఇలా చాలా టైప్స్ ఉన్నాయండి. వీటన్నింటిని కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీస్ అన్ని కూడా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి చూసేయండి. ఇక్కడ చూసారా, రొట్టెలన్నీ కూడా చాలా చక్కగా పొంగుతూ బాగా కుదిరాయండి. మీరు కూడా ఇలాగే హెల్తీగా తింటూ హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలంటే మాత్రం తప్పకుండా మన తెలుగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మాత్రమే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి. అలాగే డైలీ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. రేపు మరో హెల్తీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.